హాయ్ గైస్, బాక్స్ ఆఫీస్ విధ్వంసం, బాక్స్ ఆఫీస్పై శివ తాండవం, బాక్స్ ఆఫీస్పై రుద్ర తాండవం, ప్రభాస్ మాన్యా, కల్కి 2898 ఏడి 4వ రోజు సండే రోజు వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్పై వార్ మొదలుపెట్టిండు ప్రభాస్. బాక్స్ ఆఫీస్పై వార్ మొదలు పెడితే శివ తాండవం చేస్తే ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందో ఆ రేంజ్లో అయింది. నిన్న ఆ నెంబర్ వచ్చింది. 100% మనం చెప్పింది జరిగింది. నిన్న ఉదయం మార్నింగ్ బుకింగ్ జరిగిన విధానం ఆన్లైన్లో గంటకు 90,000 టికెట్లు సోల్డ్ అవుతున్నాయి. నిన్న సండే రోజు 4వ రోజు కల్కి మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కొట్టబోతుంది అని తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు వచ్చింది. వరల్డ్ వైడ్గా 140 కోట్ల గ్రాస్ పక్కాగా వస్తుందని నిన్న ఇదే మాట మాట్లాడా. మూవీ టీం కూడా ఏ మాత్రం తగ్గకుండా 140 కోట్ల గ్రాస్ వచ్చిందని ప్రకటించింది. 3 రోజులుగాను 415 కోట్లు వస్తే 4వ రోజు అయితే టోటల్ వరల్డ్ వైడ్గా 555 కోట్లు. అంటే 4వ రోజు వచ్చిన గ్రాస్ వరల్డ్ వైడ్ 140 కోట్లు. మనం నిన్న మార్నింగే మాట్లాడినాం. బుకింగ్ బట్టి 140 కోట్ల గ్రాస్ 100% తగ్గదని అదే ఫిగర్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బుకింగ్ జరిగిన విధానం ఆన్లైన్లో బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఆన్లైన్లో చెక్ చేస్తే ఆ నెంబర్ బుకింగ్ బట్టి మనకి ఎంత రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను 100% నేను నమ్మా. బుకింగ్ జరుగుతున్న విధానం బట్టి 140 కోట్లు తగ్గదు అని అదే ఫిగర్ వచ్చింది. కరెక్ట్. దట్ ఈజ్ కల్కి పాజిటివ్ టాక్. కల్కి రెస్పాన్స్ థియేటర్ల దగ్గర రెస్పాన్స్ ఆన్లైన్లో ఆ విధంగా కానొచ్చింది. జస్ట్ 4 రోజుల్లోనే 555 కోట్ల గ్రాస్. ప్రభాస్ స్టార్డమ్, ప్రభాస్ ప్రభంజనం, ప్రభాస్ సునామీ, ప్రభాస్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో ఈ బాక్స్ ఆఫీస్ లెక్కనే ఉదాహరణ. నిజంగా హిందీ మార్కెట్ నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మహాభారతం చూడాలి. కర్ణుడి పాత్ర ఎలా ఉండబోతుంది, అశ్వత్థామ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉంది, అర్జుని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, కర్ణుడు ఏ విధంగా ఎలాంటి క్యారెక్టర్, అంత మంచి పేరు ఎందుకు వచ్చింది, కర్ణుడు చావుకు 100 కారణాలని ఎన్నో మాట్లాడుకున్నాం. నిజంగా కర్ణుడు అంత గొప్ప వ్యక్తి, అంత దానకరుడు, ఎందుకు మరణించాడు. ఈ సినిమా చూసిన తర్వాత మహాభారతం చూడాలని ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ పెరిగింది. అందుకే ప్రతి ఒక్కరు రిపీట్గా చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ ఉదయం జరుగుతున్న బుకింగ్ బట్టి ఐమాక్స్ ఈరోజు బిగ్ స్క్రీన్లో హౌస్ఫుల్ అని బోర్డ్ అని ఐమాక్స్ థియేటర్ ప్రకటించింది. ఏ రేంజ్ రెస్పాన్స్. మండే రోజు వర్కింగ్ రోజు ఇలాంటి రెస్పాన్స్ ఉంటే వీకెండ్ నిన్న సండే పాజిటివ్ టాక్ దుమారం లేచిపోయింది. బాక్స్ ఆఫీస్ దుమారం అంటారు కదా, ఆ రేంజ్ ఊచకోతగానే వచ్చింది బాక్స్ ఆఫీస్. నిజంగా సెన్సేషనల్. మళ్ళీ ఇలాంటి డే ఎప్పుడు వస్తుందో కానీ నిన్న మాత్రం నాకైతే రెస్పాన్స్ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే మాత్రం మెంటల్ ఎక్కిపోయింది. ఆ రేంజ్. బాహుబలికి చూసా గతంలో 4వ రోజు, మళ్ళీ ఈ సలార్కి చూసా, మళ్ళీ ఇప్పుడు చూసా. ఆ రేంజ్ కానీ వచ్చింది. ఇండియాలో 2024లో నెంబర్ 1 రికార్డు. బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ అన్నివుడ్ కానీ రికార్డులు తూర్చిపెట్టుకుపోయి కల్కి 2898 ప్రభాస్ మూవీ మీద నెంబర్ 1 స్థానం కట్టబెట్టింది. 100% లాంగ్ రన్లో ఈ మూవీ 1300 కొట్టే అవకాశం ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పాజిటివ్ టాక్ అయితే ఆ రేంజ్లో ఉంది. సినిమా టాక్ చూసి ఈ చిన్న సినిమా పెద్ద సినిమా ఏది రిలీజ్ చేసే దరిదాపుల్లో కూడా లేవు. 100% మరొకసారి మన తెలుగు సినిమా 1000 కోట్ల గ్రాస్ దాటాలని కోరుకుందాం. బాహుబలి RRR తర్వాత ప్రభాస్ కల్కి ఆ దెబ్బ కొట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.